విమల రామ్మ కూర్చో. విమల నువ్వు అమ్మ అని పిలుస్తూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. ఏమ్మా అలా ఉన్నా? మాణిక్యం భయమైనా అన్నదా? అబ్బే ఏమీ అనలేదమ్మా. ఆపదలో ఉన్న నన్ను కాపాడి ఆదరిస్తున్న మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నాన్నగారి సంగతి ఏమీ తెలియలేదు. నాకు సెలవు ఇవ్వండమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏమిటి నువ్వు వెళ్తావా? ఎక్కడికి వెళ్తావమ్మా? నీకెవరైనా బంధువులు ఉన్నారా? మా నాన్న తప్ప నాని నా కోసం దిగులు పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరమ్మా. మీ అమ్మ ఏమన్నారు? మీ అమ్మ సంగతి అడుగుతున్నా. నాకు అమ్మ లేదమ్మా. ఏడవకమ్మా ఏడవ. నువ్వు ఏడుస్తూ ఉంటే నాలో మరుగుపడిపోయిన జ్ఞాపకాలు మరలి వస్తున్నాయి. తల్లి లేని పిల్లవు నువ్వు, పిల్ల లేని తల్లిని నేను. అమ్మా మీ అమ్మాయి చనిపోయిందా? అవునమ్మా, నోములు నోచి కన్నా నా బంగారు బొమ్మ 3 ఏళ్ల వయసులోనే నా జీవితాన్ని చీకటి పాలు చేసిపోయిందమ్మా, చీకటి పాలు చేసిపోయింది. అమ్మా అమ్మా. విమల నువ్వు ప్రేమతో అమ్మ అని పిలుస్తూ ఉంటే నా బిడ్డ పిలుపు జ్ఞాపకం వస్తూ ఉంది. నా చిట్టి తల్లి ఇప్పటి వరకు ఉంటే నీలాగే ఉండేది. ఆ కళ్ళు, చక్కని ముక్కు, అదే జుట్టు. విమల నిన్ను చూసినప్పటి నుంచి నా లలిత కుమారి కళ్ళకు కట్టినట్టుంది. నన్ను వదిలిపోవద్దమ్మా, క్షణం కూడా వదిలిపోవద్దు. నువ్వు ఎవరి బిడ్డవైతేనే నా స్వంత కూతుర్లా చూసుకుంటాను. నువ్వు కూడా నన్ను నీ స్వంత తల్లిలా ప్రేమిస్తావమ్మా. అంతకన్నా నాకింకేం కావాలి? గౌరీ గారు, మేడం శారీస్ ఇక్కడ పెట్టుకుంటారా? అందరూ లాన్ లో కూర్చున్నారని తెలుసు గాని ఓవర్ యాక్షన్ చేయకు. తెలిసిపోయిందా?